రైట్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఓ, తెలంగాణలో సెకండ్ టైం చెప్తారా నమస్కారం? చాలా ఎక్కువ మంది తెలుగు అర్థమవుతుంది కాబట్టి నేను ఈరోజు కొంచెం తెలుగు వస్తుంది, తెలుగు మాట్లాడతా, ఓకేనా? డియర్ ఫ్రెండ్స్, నా పేరు అబ్దుల్ షబ్బీర్ అని, కర్ణాటక బళ్ళారి నుంచి ఇక్కడ వచ్చా, ఓకేనా? సో వెస్టీజ్లో వచ్చేకిన ముందు నేను ఒక స్టూడెంట్, బీబీఎం సెకండ్ ఇయర్ చదివే టైం. చాలా మందికి జాబ్ అడిగాను, ఎవ్వరు కూడా జాబ్ ఇవ్వలేదు, కాదు జాబ్ చేయవద్దు అని చెప్పారు. ఎందుకు జాబ్ చేయవద్దు అని చెప్పారు అంటే నేను వాళ్ళకి అడిగాను ఎందుకు చేయకూడదు అని. వాళ్ళు ఏం చెప్పారంటే జేఓబీది ఫుల్ ఫామ్ తెలుసా నీకే అని చెప్పారు. నేను చెప్పాను జస్ట్ ఓబే బాస్, బాస్ ఎలా చెప్తారు దాన్ని ఓబే చేయండి. లేదు అని చెప్పారు. మీరే చెప్పండి అంటే ఒక నా లెక్చరర్ చెప్పారు ఏమంటే జేఓబీ ఫుల్ ఫామ్ జ్యూస్ ఆఫ్ బాడీ అని, బాడీని జ్యూస్ తీసేదే జాబ్ ఎప్పుడు చేయవద్దు అని చెప్పారు. అప్పుడు నేను లైఫ్లో ఏమన్నా చేస్తా, జాబ్ చేయకూడదు అని చాలా మందికి మళ్ళీ జాబ్ అడిగా, ఎవరు జాబ్ ఇవ్వలేదు. సో ఒక పర్సన్కి నేను మెడికల్ రేప్ జాబ్ అడిగితే ఆయన మెడికల్ రేప్ జాబ్ వదిలేసి వెస్టీజ్లో జాయిన్ అయ్యి నాకు వెస్టీజ్ గురించి చెప్పారు. సో ఐ థింక్ 13th May 2013 నేను వెస్టీజ్లో అట్ ది ఏజ్ ఆఫ్ 19 కాలేజ్ చదువుతా వెస్టీజ్లో వచ్చి జాయిన్ అయ్యాను. మా ఫాదర్కి షుగర్ డయాబెటీస్ ఉంది అని స్పిరులినా, నోని, నీమ్ ఇది 3 తీసుకొని ఇచ్చాను. 14 daysలో 376 ఉండే షుగర్ లెవెల్ మా నాన్నకి 160కి వచ్చింది. ఆ రిజల్ట్ చూసి కాలేజ్ చదువుతా 2 hours 3 hours టైం తీసి వెస్టీజ్ స్టార్ట్ చేశాను. టైం పాస్ చేద్దాం, ఒక 500,000 2,000 3,000 వస్తే కాలేజ్లో పాకెట్ మనీకి అవుతుంది అని వెస్టీజ్లో వచ్చాను. ఒక మీటింగ్, హాస్పేట్ అని ఒక ప్లేస్ ఉంది హంపి దగ్గర, అక్కడ ఒక మీటింగ్కి పోతే మన జే మంజునాథ్ సార్ వచ్చారు. ఆ మీటింగ్లో ఒక మాట చెప్పారు వాళ్ళు, ఏమంటే ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తే ఆరోగ్యం, ఇదే ప్రొడక్ట్స్ని వేరే వాళ్ళకి చెప్తే ఐశ్వర్యం అని. ఆ మాటను విని నేను ఈ బిజినెస్ని నా ఫ్రెండ్స్కి చెప్పాను, ఎవ్వరూ వినలేదు. మా రిలేటివ్స్కి చెప్పాను, ఎవ్వరు వినలేదు. మా కొలీగ్స్కి, నైబర్స్కి అందరికీ చెప్పాను, ఎవ్వరూ వినలేదు. మీరేమనుకుంటున్నారు? మీరు అందరూ వింటారనుకుంటున్నారా? మై డియర్ ఫ్రెండ్స్, మీ వాళ్ళు మీ మాట ఎప్పుడు విన్నారు ఈ బిజినెస్లో, రైట్? ఢిల్లీలో నాది ఒక ఇంటర్వ్యూ జరిగింది దీపక్ సార్తో. దీపక్ సార్ ఒకటే క్వశ్చన్ అడిగారు, షబ్బీర్ 0 to hero ఎలా అయ్యావు, ఒక స్టేట్మెంట్లో చెప్పు అంటే నేను ఒక డైలాగ్ చెప్పాను సార్కి, ఏమంటే సార్ పరిచిత్ వాళ్ళ ధోకం నుంచి, అపరిచిత్ వాళ్ళ సాత్ నుంచి నేను ఇక్కడ వరకు వచ్చాను, రైట్? సో మీకు ఈ పరిచిత్ వాళ్ళు ఎప్పుడు ఇక్కడ సాత్ ఇవ్వరు, అపరిచిత్ వాళ్ళే సాత్ ఇస్తారు. చాలా మందికి చెప్పాను, ఎవ్వరు వినలేదు. చెప్తా పోయాను, నెవర్ గివ్ అప్ చేయలేదు, పని చేస్తా పోయాను. 403 rupees నుంచి ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఈరోజు నేను హైయెస్ట్ చెక్ వెస్టీజ్ నుంచి తీసుకుంది 14,18,605 rupees. డియర్ ఫ్రెండ్స్, వెస్టీజ్ ఎందుకు చేయాలంటే లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఆగస్ట్లో మనము స్విట్జర్లాండ్ వెళ్ళాం. స్విట్జర్లాండ్ నుంచి 27th Augustకి నేను ఇండియా వచ్చాను. 28th August నుంచి October 3rd వరకు నేను పని చేయలేదు. ఎందుకంటే నా ఫ్యామిలీలో 3 members కంటిన్యూస్గా అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో. నేను పని చేయలేదు కాదు, ఫోన్ కూడా రిసీవ్ చేయలేదు. 1 month, ఐ థింక్ 1 month 6 days నేను పని చేయలేదు. అయితే కూడా నా అకౌంట్లో 10th వచ్చింది 10,64,000 rupees. ఎందుకు చెయ్యాలి వెస్టీజ్ అంటే ఈ ఫ్రీడమ్ కోసం వెస్టీజ్ చెయ్యాలి. అర్థమైతే ఉందా? సో డియర్ ఫ్రెండ్స్, వెస్టీజ్ నుంచి 5 కార్లు తీసుకున్నా. దాంట్లో టాటా హ్యారియర్ కూడా ఉంది, మర్సిడీస్ బెంజ్ C క్లాస్ కూడా ఉంది, రైట్? ఒక ఇల్లు తీసుకున్నాను. ఆ ఇల్లుది అట్ ప్రెసెంట్ 1.5 crore rupees వర్త్ ఉంది. ఒక 4-5 ప్రాపర్టీస్ తీసుకున్నాను. అగ్రికల్చర్ ల్యాండ్ కూడా వెస్టీజ్ నుంచి తీసుకున్నాను. 13 times ఫారిన్ ట్రిప్కి పోయి వచ్చాను వెస్టీజ్ నుంచి. మన టీంలో more than 70 members 1 lakh కినా ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటారు. 131 కార్స్ ఉన్నాయి. 11 members ఇల్లు కట్టించుకున్నారు సార్. మన అచీవ్మెంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మనకి నమ్మి ఎవరు వచ్చారు వాళ్ళకి అచీవ్మెంట్ ఇప్పించేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ ఒక మాట చెప్పి నేను ఫినిష్ చేస్తాను. సక్సెస్ అవ్వాలా? పక్కా? వెనకలా ఉండేవాళ్ళు గుట్కా ఉందా చెప్పండి, మళ్ళీ సక్సెస్ అవ్వాలా? పక్కా? ఈ భూమి పైన 3 platforms మాత్రమే ఉన్నాయి సక్సెస్ అయ్యాకి. ఫస్ట్ ప్లాట్ఫామ్ పాలిటిక్స్,
జిగర్ ఉండాలి, మన దగ్గర లేదు. సెకండ్ ప్లాట్ఫామ్ ఫిలిం ఇండస్ట్రీ, ఫేస్ ఉండాలి, మన దగ్గర లేదు. ఎవరి దగ్గర జిగర్ లేదు, ఎవరి దగ్గర ఫేస్ లేదు, మనట్లా కామన్ పీపుల్ కోసం ఆ భగవంతుడు ఇండియాలో థర్డ్ ప్లాట్ఫామ్ కరోడపతి అయ్యాకి వెస్టీజ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. విష్ యూ వెల్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.